ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడు విష్ణు ప్రియుడు, 12 రాశుల వారు విష్ణు స్వరూపాలని ఈరోజు ఎటువంటి ప్రక్రియలతో ఆరాధించాలి లేదా పూజించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖి నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సహకరిస్తుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. వారం సోమవారం లేదా బుధవారం, ఈరోజు బుధుడి యొక్క పరిపాలన ఉంటుంది కాబట్టి చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు బుధ ప్రీతికి దోహదపడతాయి. తద్వారా శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. బుధుడు విష్ణు ప్రియుడు కాబట్టి ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు స్వరూపాల యొక్క ఆలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. పెసల దానం, గోసేవ ఈరోజు బుధ ప్రీతిని కలిగిస్తాయి. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం, ఈ తర్వాత నక్షత్రం చిత్త. ఈ చిత్త నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1, 2, 3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, శాంతి తప్పనిసరి. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడు యొక్క స్థితి స్వక్షేత్ర స్థితి, వృశ్చిక క్షేత్ర స్థితి, శనితోటి యుతి ఉంది కాబట్టి ఇది విపరీత ఫలితాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం బాగా సహకరిస్తాయి. ఈరోజు బుధవారం, బుధుడు విష్ణు ప్రియుడు. ఈరోజు చేపట్టేటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు పూజలు ఉత్తమ అభివృద్ధిని కలిగిస్తాయి. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస, పమగ సని పని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. పారిశ్రామిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారు నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాన్ని వైద్య వృత్తి వారు చేపట్టగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆనందకర పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. విద్యార్థులు క్రమశిక్షణతో రాణించగలుగుతారు. మహిళలకు ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజించి పానకం వడపప్పు నివేదన చేయడం ద్వారా అష్టమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రమాదాలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి అలజడి కూడా తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో
ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగానైనా పొందగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి అన్ని విధాల తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి పొరపాట్లు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలని వ్యాపార రంగం వారు వెంటనే పొందలేకపోతారు. అయినప్పటికీ అసంతృప్తి సంఘటనని దూరం చేసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. మహిళలు చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులుంటాయి. సినీ రంగం వారికి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి వెన్నని నివేదన చేయడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా లభిస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలను విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధానాలని పరిశీలించి అమలు చేయడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు ఫలితాలు పొందగలుగుతారు. కార్మిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వ్యవసాయ సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి విద్యార్థులు బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజించడం ద్వారా గృహంలో శుభవార్తలు వింటారు. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని అన్ని రంగాల వారు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ వ్యవహారాలు బాగా లాభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సీతారాముల్ని పూజించి క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించగలుగుతారు. స్వయం కృషితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. రుణ ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. ఆర్థిక విజయాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి కూడా అనుకూల పరిస్థితులు తారసపడతాయి. క్రీడా రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిలో అభివృద్ధి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలని అవలీలుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే
అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు. మానసిక ధైర్యం కూడా వెన్నంటి ఉంటుంది. పిత్రార్జిత సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు కూడా పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూల పరిస్థితులుంటాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. మానసిక ధైర్యం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు సజావుగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ విషయాల్లో మహిళలకి ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి అనువైనటువంటి మార్గాలు విద్యాపరంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చామంతులతో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేతికందుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. స్థిరాస్తి విషయాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితులుంటాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పునఃప్రయత్నాల ద్వారా లభిస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. స్త్రీలు నూతన వస్తు కొనుగోలు వంటివి తద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని పూజించి అటుకలు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపరీత ప్రతికూల పరిణామాలు మటుమాయమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగించగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభమవుతాయి. పునఃప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక సహాయ సహకారాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. నూతన ఉత్సాహాన్ని వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని గులాబీలతో పూజించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు కొన్ని పరిష్కారాలు లభించడంతో ఆనందం లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. విద్యార్థులకి అనువైనటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. మహిళలు ఆనందకర వాతావరణాన్ని గృహరీత్యా పొందగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సునాయాస విజయాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సాఫ్ట్వేర్ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రతిఫలాన్ని కలిగిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి కూడా అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీగంధంతో పూజించడం ద్వారా వ్యయ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి విపరీత వ్యయం అన్ని విధాల కనుమరుగవుతుంది. ప్రశాంతత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు లాభదాయకం.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆసక్తికరమైనటువంటి వార్తలు ఆర్థికంగా చోటు చేసుకుంటే నూతన ఉత్సాహం గృహపరంగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా లభ్యమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అన్ని రంగాల వరకు విజయాలు సిద్ధిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన, తద్వారా విజయాలు ఏర్పడతాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలని వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక సహాయ సహకారాలు పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. సినీ రంగం వారికి అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు దగ్గరవుతాయి. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణల ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత చిరు సమస్యలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా మాత్రం ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. నూతన ఆలోచన సంపత్తి, తద్వారా ఆశించినటువంటి విజయాలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. అనారోగ్య పరిస్థితులు దూరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ లక్ష్మీనారాయణని మల్లెపూలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మహిళలు ప్రోద్బలంతో కూడినటువంటి కార్యక్రమాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సహాయ సహకారాలు వ్యవసాయ రంగం వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నైపుణ్య ప్రాధాన్యతల్ని గుర్తింపబడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ కృష్ణ పరమాత్మని పూజించి ఆవు పాలు నివేదన చేయడం ద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పరమేశ్వరుని యొక్క వరప్రసాదమైనటువంటి రుద్రాక్షలు గృహబల రీత్యా ఇంటి యజమానికి సర్వతోముఖాభివృద్ధిని కలిగిస్తాయి. ఆ ఇంటి యజమాని యొక్క నక్షత్ర గ్రహచార రీత్యా ఎటువంటి రుద్రాక్షను అతను గనక ధారణ చేసినట్లయితే అతనుకున్నటువంటి వివిధ రకాల యొక్క సమస్యల విషవలయాన్ని నుంచి బయలుపడి అతను కట్టినటువంటి గృహరీత్యా ఉన్నటువంటి వాస్తు దోషాల్ని సవరించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఈ రుద్రాక్షలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పేసి శాస్త్రం. ఇంటి ప్రాంగణంలో రుద్రాక్ష చెట్టు తప్పనిసరిగా పెంచుకోవటంలో పొరపాటు లేదు. కొంతమంది రుద్రాక్ష చెట్టును కూడా ఇటీవల కాలంలో పెంచుతున్నారు. వాతావరణ రీత్యా
అది ఎంతవరకు సఫలత్వ సిద్ధిని ఇస్తుందో వారి వారి అనుగ్రహం. ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి గృహ యజమానికి గృహ వాస్తుశాస్త్రరీత్యా తాను అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా నెరవేరటానికి, తాను సంపాదన తత్వరీత్యా చేపట్టినటువంటి వివిధ కార్యక్రమాలలో విజయాన్ని సాధించడానికి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని కలిగించేది ఇంద్రత్వం కలిగినటువంటి మాల. ఇంద్రమాల ధారణ చాలా విశిష్టవంతమైనటువంటిదిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఇంద్రమాల అనేటువంటిది 1 నుంచి 21 పూసలతో 21 ముక్కాలు కలిగినటువంటి రుద్రాక్షగా మనకు శాస్త్రాలు చెప్పాయి. ఇది దొరకటం చాలా కష్టమైనప్పటికీ అదృష్టవంతులకు ఇది లభ్యపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఏకముఖి రుద్రాక్ష అసలు సిసలైనది మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని అభిషేకార్చన సమయంలో గనక ఆ శివలింగంతో పాటుగా గనక అభిషేకం చేసి ఆ నీటిని అమృత తుల్యంగా గనక స్వీకరించినట్లయితే సర్వ విధములైనటువంటి గ్రహ దోషాలు కూడాను తొలగిపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావం విరాజిల్లుతుంటుంది. సహజసిద్ధంగా వాస్తుశాస్త్రరీత్యా మీ ఇంటిలోని పడక గది నైరుతి మూలలో ఉంటుంది కాబట్టి ఆ నైరుతి మూల పడక గదికి ఉన్నటువంటి ఆ యొక్క ద్వారానికి గంటలతో కూడినటువంటి పంచముఖి రుద్రాక్షను ఆ యొక్క ద్వారబంధానికి కనుక మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే అవినాభావ సంబంధం బలపట్టమే కాకుండా భార్యాభర్తలు ఇరువురు కూడాను ఆచితూచి సంసార రథాన్ని చాలా చక్కగా సాగింపచేయటానికి ఆస్కారం ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధికరమైనటువంటి విశేషాంశాల చర్చలు, వివిధ రకాలైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు ఇరువురు కూడాను ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి విధి విధానం కలిగింపచేసేటువంటి అదృష్టతత్వం ఈ యొక్క రుద్రాక్షలకు ఉన్నది వాస్తుశాస్త్రరీత్యా. అంతేకాకుండా మీ ఇంటి ముఖద్వారానికి పై భాగాన గనక రుద్రాక్ష మాలను చాలా చక్కటిది మంచిదిగా చూసి మీరు తోరణ ద్వారంగా కూడా అమర్చినట్లయితే ఇంటిలోనికి ఎటువంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించవు. చాలామంది లక్ష్మీ గవ్వలు అనేటువంటివి తగిలిస్తూ ఉన్నారు. అలా లక్ష్మీ గవ్వలు మాత్రం అట్లా తగిలించకూడదు. అది పూజా మందిరంలో పూజ చేసుకునేటువంటి విధి విధానంలో ఉండాలి. ఆయుర్దాయం తీరిపోయినటువంటి గృహాలు ఉంటాయి, దాదాపు వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి వస్తున్నటువంటి గృహాలు. ఆ గృహం మార్చడానికి వీలు లేని పరిస్థితి ఉంటుంది. అటువంటి వారికి పూజా మందిరంలో ఏకముఖి రుద్రాక్ష అలా గనక ఉంచి అభిషేకార్చన గనక నిర్వహించినట్లయితే ఆ ఇంటి ఆయుర్దాయం పెరుగుతుంది సుమా. అంటే మత్స్యయంత్రం వేసినంత గొప్ప విశేషం ఆ యొక్క ఏకముఖి రుద్రాక్షను పూజా మందిరంలో పెట్టి పూజించడం వలన కలిగేటువంటి సత్ఫలితంగా కూడా చెప్పవచ్చు. మీరు ఇంటికి వీధి శూల వీధి పోట్లు ఉన్నాయి అని చెప్పేసి భావన చేసేటువంటి వాళ్ళు నైరుతి పైభాగాన ఆ యొక్క వినాయకుని యొక్క విగ్రహాన్ని ఉంచి ఆ వినాయకుని విగ్రహానికి ఎండకు వానకు తడిసేటువంటి రీతిలో పంచముఖి రుద్రాక్షమాల వేయండి వినాయకుని యొక్క ఆ రాతి విగ్రహానికి. అటు పరమేశ్వరుడు ఇటు పరమేశ్వరుని యొక్క పుత్రుడు విఘ్నేశ్వరుడు మీ ఇంటిని సర్వదా కూడాను వాస్తు దోష చింతన లేకుండా పరిపాలన చేస్తాడు సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. ఒక దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు శివాలయానికి పరమ పుణ్యవంతమైనటువంటి పవిత్ర దినాల్లో మీరు గనక రుద్రాభిషేకం చేసేటప్పుడు రుద్రాక్షలతో గనక అభిషేకార్చన నిర్వహించినట్లయితే నీటితో చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం మీ జీవితాలకు సిద్ధిస్తుంది.
అందుకే రుద్రాక్ష నీటితో అభిషేకార్చన సర్వసంపదల్ని ప్రసాదిస్తుంది అని శివమహాపురాణం కూడా మనకు చెప్పింది. ఇంతటి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనం పరమేశ్వరుడి వరప్రసాదంగా భావన చేస్తూ గృహబల రీత్యా కూడాను వినియోగించుకొని చక్కటి యోగవంతమైన జీవితాన్ని సాగిద్దామా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో భవంతు. పుష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయ బరుదాయో ధనరద తథాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. శరీరం లేకపోతేనే అన్నీ విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకి వెళ్ళి తపస్సు చేసుకుందామని సంకల్పం చేసుకున్న వాడి మీద కూడా ఆయన యొక్క బాణం పడినంత మాత్రం చేత గిరగిరా తిరిగి మళ్ళీ వచ్చి కింద పడిపోతున్నాడు. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆవిడ యొక్క పొట్టి చూపులోంచి వచ్చింది. కాబట్టి అమ్మ నువ్వు ఆనాడు మన్మధుణ్ణి బ్రతికించావు కాబట్టి ఇవాళ ఈ శరీరం వచ్చింది నాకు. ఇది లేకపోతే ఏం చేయను? ఇది రావడానికి ఎవరు కారణం? ఆవిడ కారుణ్యం. ఉరే తరించడానికి నీకు శరీరం రావడానికి మన్మధుణ్ణి బతికిస్తానంది. అమ్మ నీ కారుణ్య లావణ్య సౌందర్యములున్నావే అవి ఎరుపు తామ్రాంభోజం. ఇది సమస్త జగత్తుకి ఆవిడ చేసిన ఉపకారం. వ్యక్తిగతంగా ఆవిడ ఒక మహోపకారం చేస్తుంది. ఏమిటి ఆ మహోపకారం అంటే మూకశంకర్లే ఆర్యాశతకం అని ఒక శతకం. నేను మీతో చెప్పే కదా 100 శ్లోకాలు ఆవిడ పెద్దరికం చెప్తే ఆర్యాశతకం, ఆవిడ్ని స్తోత్రం చేస్తే స్తుతి శతకం. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది. ఆ చిన్న చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పారు, 100 స్మిత శతకం. ఆవిడ ఇలా అంది. ఆ పొట్టి చూపుని వర్ణించారు, కటాక్ష శతకం. ఆవిడ పాదముల వంక చూస్తూ 100 శ్లోకములు చెప్పారు, పాదారవింద శతకం. అందులో ఆర్యాశతకంలో ఒక శ్లోకం చెప్పారు. మూకశంకరులే కామాక్షి వైభవం గురించి చెప్తూ ఒక మాట అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షి కటాక్షితా పురుష విపినం భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. చిన్న శ్లోకం. అది ఆవిడ మహోపకారం, అది ఆవిడ ఎరుపు. అమ్మ పాదములు పట్టుకుని అమ్మా నేను ఈ సంసారంలో ఇలా తిరుగుతున్నానమ్మా, ఎంత వయసు వచ్చినా అరే నాకు విడిచిపెట్టట్లేదే, ఆలంచున్మెడగట్టి దానికి నపత్య శ్రేణి కల్పించి అలా శీలంశీల బిగించినట్లు దివితే శ్రీకాళహస్తీశ్వర ఈ సంసారంలో అలా కొట్టుకుంటూనే ఉన్నానే. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. ఎంత పట్టుకున్నా వచ్చేది ఒకటి లేదు వెనకాల, అన్నీ తెలిసినా పట్టుకోకుండా వదలలేను. కింవా నేను ధనేన వాజగరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. కట్టిన ఇల్లు వస్తుందా, బ్యాంకులో ఉన్న డబ్బు వస్తుందా, కొడుకు వస్తాడా, కూతురు వస్తుందా, ఆఖరికి జీవితం అంతా ఈమె అనుకుని సమస్త సంసారమునకు ఆలవాలమైన భార్య కానీ భార్యకి భర్త కానీ కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహంబురి సొచ్చు పత్నియం కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప. శంకర ఎవరు వస్తారు? చేసిన కర్మ పుణ్యం ఏమున్నాయో తగిలించుకుపోతాడంతే. కాబట్టి శంకర మరి ఎప్పటికి నాకు విడుదల? కల్లరి బొమ్మయవు కాయంబునొల్ల అద్దె కొంపలబోలు ఆలోకముల్ల తను పెంచు దొంగలవు తనయులనొల్ల ఎందుకీ భోగం మూలెందుకీ మురిపు ముందు చా ఉండంగ మురియంగనగుని అంటారు మానస పూజలో. ఎందుకు ఏమిటి పట్టుకెడతావు? అయితే తెలియని వాళ్ళు ఎవరు? అందరికీ అన్నీ తెలిసి ఉన్నదే, కానీ ఆచరణాత్మకం చెయ్యగలిగిన శక్తి రావట్లేదు. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఆవిడ ఏం చేస్తుందంటే శివ శివ పశ్యంతి సమం ఎలా పడిందో ముఖశంకర్లకు. ముఖశంకర్లేడి కామాక్షి పలుకుతోంది.
శివ శివ ఆమ్రేడితం. ఏదైనా చూడకూడనిది చూస్తే పరమమంగళప్రదుడైన శివుణ్ణి తలుచుకుంటారు. శివ శివ అలా ఉంది ఏమిటండి అంటారు. ఆశ్చర్యకరం అందుని శివ శివ. పశ్యంతి సమం శ్రీకామాక్షీ కటాక్షితా పురుష. కామాక్షి ఇలా చూసిందనుకోండి ఎవరినైనా, అంతే వాడేమవుతాట, విపినం భవనం. వాడికి పెద్ద మేడ అరణ్యము రెండూ సమానమే. వాడికి భవంతుల మీద వ్యామోహం ఉండదు. ప్రశాంతంగా 4 చెట్ల మధ్య కూర్చుంటాడు. విపినం భవనం అమిత్రం మిత్రం. ఆయన పట్ల శత్రుభావన పొందిన వాళ్ళు ఉంటారేమో, ఆయన మాత్రం ఎవ్వరినీ శత్రువుగా భావించాడు. పవి పుష్పంబగు అగ్నిమంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రులవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి. అలా అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. యవనంలో ఉన్న ఒక యువతి యొక్క అధరము కింది పెదివికి మట్టి బెడ్డకి ఆయనకి తేడా ఏమీ తెలియదు. ఆయనకి ఉద్రేకము ఉండదు. ఇంత సమభావన కలుగుతుంది, అంత వైరాగ్యము కలుగుతుంది. ఎప్పుడు అకస్మాత్తుగా కాదు, ఎప్పుడు ఏ ఆశ్రమమునందు ఎలా ఉండాలో అలా ఉండి ఎప్పుడు కలగాలో అప్పుడు కలుగుతుంది. అది ఆవిడ గొప్పతనం. అంతేగాని అకస్మాత్తుగా లేచి వెళ్ళిపోవడం కాదు. వైరాగ్యం క్రమపద్ధతిలో రావాలి, ఆశ్రమం మారుతుండగా రావాలి. అది అందుకే అనుభవించి సుఖములను ఇవి సుఖములా అన్న ప్రశ్న లోపల వస్తే వైరాగ్యం నిలబడుతుంది, లేకపోతే ప్రమాదం వస్తుంది. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకచ భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునః పునః నిర్మలం న మనో యావత్ తావత్ సర్వం నిరర్ధకం. వ్యాసుడి దేవి భాగవతంలో చెప్తాడు. ఇంద్రియములు బలిష్టములు, అవి కాట్లు విషయా జారిపోతాడు. రావణాసురుడు చచ్చిపోయిన తర్వాత మండోదరి ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఓ మాట చెప్తుంది. అందరూ రాముడిని నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడ రావణాసురుడి దగ్గరికి వెళ్ళండి, ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం స్త్వయా స్మరద్భిరివతద్వైరం ఇంద్రియైరేవ నిర్జిత. ఒరే రావణ, నువ్వు ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ఇంద్రియములను పాము మీద కాలు పడ్డట్టుగా తొక్కిపెట్టావు. కాలు ఇప్పుడు తీస్తాడని పాము చూసినట్టే ఇంద్రియములు కూడా బలవంతంగా తొక్కిపెట్టావు. కాబట్టి అదును కోసం చూశాయి. నాలో లేని ఏది నీకు సీతమ్మలో కనపడిందిరా, అందుకు చచ్చిపోయావు. నీ ఇంద్రియములు చంపే, రాముడు కాదని. కాబట్టి లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రులార్వుర ప్రభిందుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము అనవేశ్వర అంటాడు భాగవతంలో ప్రహ్లాదుడు. ఆ ఇంద్రియములను గెలవగలిగినటువంటి సమర్థతనిస్తుంది. ఒక స్థాయిలో సంసారమునందు ఉండాలి, బ్రహ్మచర్యంలో చదువుకోవాలి. కట్టు మీద కట్టు వేసి కట్టు జారిపోయేటట్టు చేస్తుంది. నేను తరచుగా చెప్తుంటాను ఈ మాట. ఏదో కట్టె పుల్లలు తీసుకొచ్చి 2 తాళ్ళేసి నా కొడుకు గట్టిగా కడతాడు. కట్టిన తర్వాత సాయంకాలం పొలం నుంచి వస్తూ ఎరా బయలుదేరదామా అన్నాను. బయలుదేరదాం నాన్నగారండి. కట్టెలు గట్టిగా కట్టావా? కట్టానండి. నేను కదిపి చూశాను, వీడు బాగా కట్టలేదు, కట్టు గట్టిగా లేదు. అలా అంటే చిన్నబుచ్చుకుంటాడు. అందుకని నేనేమంటానంటే, ఒరే ఆ తాటాకు పట్టరా, చీకటి పడకుండా తొందరగా పట్టరా ఓ ఆకు అని ముడేసి పుల్లల కింద పెట్టి నా మోకాలతో నొక్కి గట్టిగా ముడేశాను. ఇప్పుడు ఈ కట్టు గట్టిగా వేస్తే ఇంతకు ముందు కట్టు వదిలి జారిపోయింది. ఆశ్రమం మారడం కట్టు మీద కట్టు. ఒకప్పుడు బ్రహ్మచారి మనసునందు పటమరించిన కామమును తీర్చకపోతే విశృంఖలత్వాన్ని పొందుతుందని ధర్మంతో ముడేస్తారు. ధర్మపత్నితో ముడేసి కొడుకు కూతురు అన్న అర్థమును పొంది తాను తరిస్తాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు రఘువంశంలో కాళిదాసు. రఘుమహారాజు గారి గొప్పతనం చెప్తూ. కాబట్టి ధర్మము చేత కామమును ముడివేస్తారు. ఉంటాడు, మధుర పదార్థాలు తింటాడు, బంగారం పెట్టుకుంటాడు, వెండి గిన్నెల్లో తింటాడు, అన్నీ తింటాడు. ఇవన్నీ ఏమిట్రా, ఇవన్నీ ఏం చేస్తాయి? అది వైరాగ్యం. అప్పుడు దాని మీద మనసు ఉండదు, తిరస్కరిస్తాడు. ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఎందుకని అంటే డాంబికం కాదు, ఆయనకి మనసు లేదు. ఆయనకి వాటి మీద అవి కాదు తరింపచేసేది. తరింపచేసేది వేతొకటి ఉంది, అది ప్రధానం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? వీటన్నింటినీ వదిలిపెట్టేసి సమభావన పొందేస్తాడు. అది శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీ కటాక్షితా పురుష విపినం
భవనం అమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంతటి సమానత్వాన్ని పొందుతాడు. అమ్మా, ఈ మార్పు తెచ్చి ఇక మార్పు లేని స్థితి పరమశివుని యందు కలిసిపోవడం. ఇదే శంకరాచార్యుల వారు అమ్మవారి యొక్క పూజ చేస్తే చిట్ట చివరికి ఆవిడ ఏ మార్పునకు తీసుకెడుతుందో చెప్తారు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. ఇక్కడ కావలసినంత లక్ష్మీ కటాక్షం ఇస్తుంది. కావలసినంత లక్ష్మీ కటాక్షం అంటే హద్దు ఏమిటండి? ఎంత వస్తే బోలెడంత లక్ష్మీ కటాక్షం ఉన్నట్టు పరిపూర్ణమైన తృప్తి. ఇంతకన్నా నాకేం ఉండాలి? మార్పు తీసుకురాగలిగినటువంటి తల్లి ఎవరంటే క్రమక్రమంగా పండాలి తప్ప అకస్మాత్తుగా పండే ప్రయత్నం చేస్తే ఉడుకు పిడ్డ నేల మీద పడిపోతుంది. పిందె కొంచెం పెద్దదై ఇంకొంచెం పెద్దదై దోరకాయ బాగా పండి రంగు మారిపోయి పైన ఎర్రగా అయిపోయి లోపల గట్టితనం అంతా రసంగా అయిపోయి ముట్టుకుంటే కారిపోయేట్టు అయిపోయి తనంత తాను ముచికని విడిచిపెట్టేస్తే పండిపోయాడు. ఇది మార్పు రావాలి. చెట్టును పట్టుకుని ధర్మాన్ని పట్టుకునే లోపల మార్పు రావాలి. ఈ లోపల మార్పు పైకి కనపడదు. లోపల మారుతూ తనంత తాను చెట్టుని వదిలిపెట్టాలి. అంటే ఏదో ఒకనాడు ఇందులో నుంచి జీవుడు నిర్గతమవుతుంటే సాక్షిగా తాను చూస్తూ నిర్భయుడై నిలబడగలగాలి. అది ఆవిడిస్తుంది. అది తామ్రాం భోజం. ఆ మార్పులు ఎప్పుడు ఏవి కావాలో అది ఇవ్వగలిగిన తల్లివి నువ్వు. అది ఎరుపు. అంతేగాని ఆవిడ ఎరుపుగానే ఉంటుంది. అందుకని ఎర్రటి ముఖం ఎర్ర తామర పువ్వు అని చెప్పారు. అని చెప్తే కామాక్షి చెప్పే మాట ఎందుకు అవుతుంది? కాబట్టి నేను నీకు ఈ అనుగ్రహం ఇవ్వగలిగిన దానను నన్ను వదిలి ఎక్కడో తిరుగుతావేమిట్రా? కాబట్టి దమ్రాం భోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు నల్ల మబ్బులో ఎర్ర తామర ఉన్నది. బాగా దర్శనం చేశారు కదా మీ అందరూ. కబరీబంధంలో అమ్మవారి ఎర్రటి ముఖమండలం ఉన్నది. అదే ఆవిడ ప్రేమ, ఆవిడ కారుణ్యం, ఆవిడ లావణ్యం, ఆవిడ సౌందర్యం, ఆవిడ పాతివ్రత్యం మీకు నేను మనవి చేసి ఉన్నాను. అందులో ఏముంది? తత్ర బంధూక పుష్పం. బంధూక పుష్పం అంటే అర్థం కావడానికి మంకెన్న పువ్వు అంటారు. మంకెన్న పువ్వు అయితే అందరూ చూస్తారు, ఎర్రగా నిప్పులా ఉంటుంది మంకెన పువ్వు. కానీ నిజానికి మంకెన పువ్వు కాదు. మంకెన పువ్వు పెద్దది ఉంటుంది, చిన్నది వేగి పువ్వు అంటారు. ఎర్రగా నిత్తురు గడ్డ కట్టినట్టు ఉంటుంది. ఆ వేగి పువ్వు ఈ తామర పువ్వులో ఉందిట. అసంభవం. అలా పువ్వులో పువ్వు పుట్టదు. కానీ పుట్టిందని మూకశంకరులు అంటున్నారు. ఎక్కడ చూస్తూ? అమ్మవారి వంక చూస్తూ. అంటే ఇప్పుడు అన్వయం ఆయన ఏం చూసి చెప్తున్నట్టు ఈ మాట అంటే ఎర్రటి ముఖంలో ఎర్రటి పెదవి కనపడుతోంది. మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. కలమంజుల వాగనుమిత గళపంజర శుకగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరాణ్యస్తం. ఆయన అన్నారు, అమ్మాయి ఈ పెదవి నీది అధరం అంటే కింది పెరివి. ఎందుకు పై పెదవి గురించి మాట్లాడరు, ఎందుకు కింద పెదవి గురించి మాట్లాడతారంటే దాని వెనక ఉపచారములను మానసికంగా చెయ్యగలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి ఒక అద్భుత దర్శనం ఉంటుంది. నేను మా అమ్మకి పరమ ప్రీతితో ఒక బంగారు పాత్రలో కాసిన ఆవు పాలిచ్చి అమ్మ తాగమ్మా అన్నాను అనుకోండి. మా అమ్మ ఒరే ఇంత ప్రేమగా తెచ్చిపెట్టావా, గోరువెచ్చటి పాలు ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వీచ్చరితి హేమ ఘటేషు పూర్ణం యాలుక గుండ చల్లి పట్టుకొచ్చావా, తాగుతలే అని తీసుకుని ఆవిడ ఇలా తాగుతోంది అనుకోండి. పై పెదవి కనపడుతుందా, కింది పెదవి కనపడుతుందా? మీరు మానసికంగా ఆవిడ తాగడం చూస్తే తెలుస్తుంది. పోనీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయిని ఎవరన్నా తాగమని మీరు చూడండి, కింది పెరివి కనపడుతుంది. ఆ పాలు తాగితే పాలు శారీక కూడా దాని మీద పడితే ఆఖరణ ఆవిడ అనుకోవడం కూడా కనపడుతుంది. అంటే అది ఎవరు చూస్తున్నది? మానస పూజ చేసేవాడు చూస్తున్నది. అది చెప్పాలి ఎవరికి? అందుకోవాలన్న సాధకుడికి చెప్పాలి. అందుకు చెప్తున్నారు మూకశంకరు. ఏమని? అది ఎలా ఉంటుందో చెప్పడానికి ఆయన ఒక నాటకీయ సన్నివేశాన్ని చూపించారు. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అన్నారు. మన్మధుడికి చిలుక వాహనం, రతీదేవికి చిలుకే వాహనం. వాళ్ళిద్దరూ చిలక మీద ఎక్కి తిరుగుతారు. చిలక ఒక విచిత్రమైన అరుపు అరుస్తుంది, కీ 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 అంటుంది, కీరవం చేస్తుంది చిలక.
మన్మధుడి వాహనం చిలక కదూ. వాహనాలకున్న లక్షణం ఏమిటంటే యజమానికితోనో దొంగొస్తేనో వెళ్ళడం కాదు, అవి స్వతంత్రంగా కూడా వెళ్ళిపోతాయి. గరుత్మంతుడు ఉన్నాడు అనుకోండి, ఏదో ఆయనకి విష్ణుమూర్తి ఎక్కి దాన్ని ప్రారంభం చేస్తే తప్ప వెళ్ళకపోవడం అన్నది ఏమి ఉండదు. ఆయన వెళ్ళగలడు, నంది వెళ్ళగలడు, అవి స్వతంత్రంగా వెడతాయి, అనుగ్రహిస్తాయి కూడా వాహనాలు. అందుకే వాహన సేవ అంత గొప్పదైంది. కాబట్టి ఇప్పుడు మన్మధుడి చిలక ఏం చేసిందో రోజున ఆయన తిప్పించోటికే తిరగడం ఏమిటి, నాకు ఎక్కడికో వెళ్ళాలనిపించి ఆ చిలక ఏం చేసిందంటే ఎగిరి వెళ్ళిపోయి ఆ చిలక కనపడలేదు. ఇప్పుడు ఆయన ఏమిటి ఓపెనే 2 పనుల ఎక్కడెక్కడికో వెళ్ళాలి, బాణాలు వేయాలి ఆయన. ఈ వాహనం ఎటో పోయింది. అందుకని ఆయన ఏం చేశాడంటే ముందు పని పక్కన పెట్టి వాహనం కోసం వెతుక్కోవడం మొదలెట్టాడు. తిరిగాడు వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకు అనుమానం వచ్చింది, ఎక్కడుందా చిలక అంటే అమ్మవారి కంఠంలోకి వెళ్ళిపోయింది. ఏమిటది? పంజరం. చూడండి, బందీల దొడ్లో పెట్టేశారు. ఆవునంటారు, ఎంత ఆవు అయితే మాత్రం వాళ్ళ పొలంలో మేసింది బందీల దొడ్లో పెట్టారు. ఆవిడ గళమనేటటువంటి పంజరంలో, ఆవిడ కంఠమన్న పంజరంలోకి చిలక దూరిపోయింది. చిలక అక్కడుందని ఆయనకి ఎలా తెలిసింది అంటే అమ్మవారు మాట్లాడితే చిలక పలుకులా ఉందిట. కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్. ఇప్పుడు తన చిలకే లోపలుందని తెలుసు. ఆవిడ పలుకులు తన వాహనమైన చిలుక పలుకల్లా ఉన్నాయి. తన చిలక లోపలుందని తెలిసింది. పెద్దవాళ్ళతో వ్యవహారం, అమ్మ నా వాహనమేనమ్మా, నీ కంఠంలో ఉంది, ఇచ్చేయంటే అంటే నీ చిలక నేను దాచానంటావా అందా. ఇంతకుముందే ఆయనతో గొడవ పెట్టుకున్నాడు, లేనిపోని గొడవ, ఇప్పుడు ఆవిడతో కూడానా. అందుకని ఏం చేయాలి? వాహనం లేకపోతే రేపు పొద్దున్న ఎరా నువ్వు ఏమిటి ఈ మధ్య సృష్టికి కారణం అవ్వట్లేదని తిడుతుంది. తిట్టడం అంటే విమర్శిస్తుంది. చిలకనిచ్చేయమ్మా అంటే నీకెవడు చెప్పాడు నీ చిలక నా కంఠంలో ఉందనంటే ఏం చేయాలి? ఆయనకు అర్థం కాలేదు. చిలకకి బలహీనత ఏమిటి? దొండపండు కనబడితే చటుక్కున పైకి దూక్కురుకుతుంది. అందుకని ఆయన ఏం చేశాడంటేట సుఖగ్రహోత్కంఠ్యాత్, తన చిలకని పట్టేసుకోవడం కోసమని అమ్మా బింబఫలం శంబరారి నాణ్యస్తం. శంబరారి అంటే శంబరాసురుడు అనేటటువంటి రాక్షసుడికి విరోధి అయినటువంటి మన్మధుడు ఒక దొండపండు ఒకటి తీసుకొచ్చి ఆవిడ ఏదో పనిలో ఉండగా ఇక్కడ పెట్టేట్టే, ఇక్కడ పెట్టి ఇలా పట్టుకున్నట్టే. ఎర్ర దొండపండు కదూ, లోపల ఉన్న చిలక దొండపండు కోసం చటుక్కుని దూకింది, ఈయన పట్టుకుని వెళ్ళిపెట్టు. అమ్మా నీ కింది పెరివి ఎలా ఉందంటే నీ కంఠంలో చిలక పలుకులు ఉంటాయి కాబట్టి ఆయన చిలక ఆ కంఠంలో ఉంది, ఆ చిలకని పట్టుకోవడానికి మన్మధుడు పెట్టిన దొండపండులా ఉందని నేను ఊహిస్తున్నాను. అమ్మో ఏమి మూకశంకర్లో ఏమి శ్లోకరచన చేశారో మహానుభావుడు. కాబట్టి కలమంజుల వాగనుమిత గళపంజర సుఖగ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నాణ్యస్తం. న్యస్తం అంటే ఉంచాడు అని. అలా ఆవిడ యొక్క పెదవి ఎర్రగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం. అమ్మవారి పెదవి వెంక ఎవరు చూస్తారో ఆ ఎరుపు, ఆ మాధుర్యము, ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణ మనకు పాత్రుడు అవుతాడు. కాబట్టి ఆ ఎర్రటి పెదవిని చెప్పడానికి శ్లోకంలో తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. మళ్ళీ ఇప్పుడు ఆ వేగి పువ్వులో అంటే పెదవుల వెనక లో ఆ ఎర్ర పువ్వులో తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, తెల్లటి మల్లె పువ్వు ఉంది. మల్లె పువ్వు ఎంత ఉంటుంది? పెద్ద పువ్వు ఉండదు, చిన్న పువ్వు ఉంటుంది మల్లె పువ్వు. ఆ మల్లె పువ్వు కనపట్టలేదు, మల్లె పువ్వు యొక్క కాంతి కనపడుతోంది. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లెపూల కాంతి కనపడుతోంది. ఆవిడ పళ్ళు కనపడకుండా చిన్న నవ్వు అందనుకోండి, ఈ పళ్ళేవో కొద్దిగా కనపడతాయి. ఇప్పుడు పళ్ళు ఒకటే కనపడ్డాయనుకోండి, ఆ పళ్ళు చాలా గొప్పవని, మాతృకావర్ణములు అవన్నీ ఆ పళ్ళు అవి కాంతివంతములై ఉన్నాయి. ఆ కాంతి కనపడుతోంది అంటే మల్లె పువ్వు యొక్క కాంతి ఆమె దంతముల యొక్క కాంతి. ఇప్పుడు ఆ దంతములకు ఉండేటటువంటి కాంతిని చెప్పడానికి మళ్ళీ ఆ వేగి పువ్వులో మల్లె పువ్వు ఉండి మల్లె పువ్వు యొక్క కాంతి బయటికి ప్రసరిస్తోంది. అంటే ఇప్పుడు మూకశంకరులు ఏం చేస్తున్నారు? మీకు తెలియకుండానే మీకు కబరీబంధం చూపించారు, ఎర్రటి ముఖం చూపించారు. ఆవిడ యొక్క సంస్కృతంలో ముఖం అంటే నోరు, సంస్కృతంలో ముఖం అంటే వదనం కూడా. పళ్ళకుండేటటువంటి కాంతి చూపించారు. ఇప్పుడు తత్ర వీణానినాదం, వీణానినాదాన్ని అంటే వీణా ధ్వనులను గురించి మాట్లాడుతున్నారు. ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అమ్మవారి యొక్క పెదవి గురించి చెప్పి పళ్ళ గురించి చెప్పారు అంటే ఎరుపు తెలుపు రెండిటి గురించి చెప్తున్నారు ఆయన.
అది ప్రధాన ప్రయోజనం ఆయనకి. ఎర్రటి పెదవి, తెల్లటి పళ్ళు, అందుకని బంధూక పుష్పం తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం ఈ రెండు మాట్లాడారు. ఈ రెండు మాట్లాడుతున్నారు అంటే దాని వెనక అసలు రహస్యం ఏమిటో తెలుసా? మీరు ఆవిడ యొక్క పెదవి వంక చూస్తే పెదవియే కాదు ఎర్రగా ఉండేది, ఆమె నోరంతా ఎర్రగా ఉంటుంది, పళ్ళొక్కటి తెల్లగా ఉంటాయి అని నేనంటే తప్పు అసలు దర్శనం చేయలేదని గుర్తు. ఆమె నాలుక మీద దవడల్లోనూ పెదవులకు లోపల చిన్న చిన్న తెల్లటి తునకలు ఉంటాయి, అవి కర్పూర కళికలు. ఎలా చెప్పావు అంటారేమో, నేను చెప్పింది కాదు, శంకర భగవత్పాదులు చెప్పిన రహస్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.